హాయ్ ఫ్రెండ్స్, మనం హోంవర్క్ ప్రాబ్లమ్స్ మోడల్ నెంబర్ 2 నుంచి చేద్దాము. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ ఎలా ఉండిద్దంటే ఈ ఫామ్లో ఉండిద్దని చెప్పి ఇంటిగ్రల్ ఆఫ్ ద ఫామ్ అంటే sin to the power of mx cos to the power of nx dx అనే ఫామ్లో ఉండిద్దని చెప్పాను. ఇది కూడా ఆ ఫామ్లోనే ఉంది కదా. ఎలా ఉంది చూడండి, ఇంటిగ్రల్ sin to the power of mx cos to the power of nx dx ఫామ్లోనే ఉంది కదా. ఇక్కడ m ఏంటండి, m ఈజ్ ఈక్వల్ టు 3, n ఈజ్ ఈక్వల్ టు 6. దెన్ m ఈజ్ లెస్ దాన్ n అంటే ఏంటి, 3 ఈజ్ లెస్ దాన్ 6 అని అర్థం. 6 అనేది గ్రేటర్ కదా, 6 అనేది గ్రేటర్ కదా. దెన్ పుట్ t ఈజ్ ఈక్వల్ టు, ఓకేనా, t ఈజ్ ఈక్వల్ టు cos x. t ఈజ్ ఈక్వల్ టు cos x. చూడండి, నేను మీకు రిమెంబర్ కోసం నేను ఏం చెప్పాను, పవర్లో ఏదైతే ఎక్కువ వాల్యూ ఉండిద్దో ఆ ఎక్కువ వాల్యూ కింద కాస్ ఉంటే కాస్, సైన్ ఉంటే సైన్, దాన్ని టీ అనుకోమన్నా. దీన్ని డిఫరెన్షియేషన్ చేద్దాం. ఓకే, డిఫరెన్షియేట్ ద t ఈజ్ ఈక్వల్ టు cos x. ఇప్పుడు dy dx ఆఫ్ t ఈజ్ ఈక్వల్ టు dy dx ఆఫ్ cos x. cos x డిఫరెన్షియేషన్ ఏంటి, dt బై dx. ఇది ఈజ్ ఈక్వల్ టు cos x డిఫరెన్షియేషన్ ఏంటి, మైనస్ sin x dx. మైనస్ అనేది ఇక్కడ పెడితే మైనస్ dt ఈజ్ ఈక్వల్ టు sin x, ఓకే, dx. సారీ, మైనస్ sin x. ఇది డిఫరెన్షియేషన్ ఆఫ్ cos x ఏంటి, మైనస్ sin x. ఈ dx అనేది ఇటు వెళ్తే ఈ డివిజన్లో ఉంది, ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు ఉంది కదా. ఇది డివిజన్లో ఉంటే ఇటు వెళ్తే ఏమైంది, మల్టిప్లై అయ్యింది, అందుకని మల్టిప్లికేషన్ వచ్చింది. ఓకేనా, ఇప్పుడు మనం ప్రొసీజర్లోకి వెళ్దాం. ఓకే, ఇంటిగ్రల్ sin 3x cos 6x dx. మనకు ఫార్ములా తెలుసు. ఏ ఫార్ములా తెలుసు, sin స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ ఏంటి, టీ అనేది మనం కాస్లో రాసాం, అంటే మనకు ఫార్ములా కూడా కాస్లోనే కావాలి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే sin స్క్వేర్ ఎక్స్కి మనకు ఫార్ములా తెలియాలి, 1 మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్. ఓకే, 1 మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్ అనేది ఫార్ములా. ఆ ఫార్ములా తీసుకొచ్చి ఇక్కడ పెడదాం. ఇప్పుడు ఇంటిగ్రల్ sin స్క్వేర్ ఎక్స్ ఇంటూ sin ఎక్స్ రాయొచ్చు కదా. sin స్క్వేర్ ఎక్స్ ఇంటూ sin ఎక్స్ అంటే sin క్యూబ్ ఎక్స్. దాని తర్వాత కాస్ టు ది పవర్ ఆఫ్ 6x dx. ఓకే, దెన్ ఇప్పుడు మనం ఎలా రాస్తానంటే ఇది sin స్క్వేర్ ఎక్స్ కాస్ టు ది పవర్ ఆఫ్ 6x sin x dx ఇలా రాసుకున్నా. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని sin స్క్వేర్ ఎక్స్ అంటే ఏంటి, 1 మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్ అని రాయొచ్చు కదా. 1 మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్ అని రాసాను, కాస్ టు ది పవర్ ఆఫ్ 6x, దాని తర్వాత sin x dx. ఓకే, sin x dx ఇలా రాసుకున్నా. దాని తర్వాత నేనేం చెప్పాను, t ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్ అన్నా, అంటే కాస్ ప్లేస్లో టీ పెట్టచ్చు కదా, టీ స్క్వేర్. ఓకే, టీ టు ది పవర్ ఆఫ్ 6, కాస్ ఎక్స్ అంటే టీ, టీ టు ది పవర్ ఆఫ్ 6, కాస్ పవర్ ఆఫ్ 6x అంటే కాస్ ఎక్స్ అంటే ఏంటి, టీ టు ది పవర్ ఆఫ్ 6 sin x dx. ఇక్కడ చూడండి, sin x dx అంటే ఏంటి, మైనస్ dt. ఇప్పుడు మైనస్ అనేది బయటికి తీసుకొస్తున్నా. ఇంటిగ్రల్ ఇక్కడ చూడండి, టీ టు ది పవర్ ఆఫ్ 6 ఇంటూ 1, టీ టు ది పవర్ ఆఫ్ 6, ఓకే, మైనస్ టీ స్క్వేర్ ఇంటూ టీ టు ది పవర్ ఆఫ్ 6. ఏమైంది, బేసెస్ ఆర్ ఈక్వల్, పవర్ షుడ్ బి యాడెడ్. 2 + 6 ఎంత, 7, 8, టీ టు ది పవర్ ఆఫ్ 8. టీ టు ది పవర్ ఆఫ్ 8 అనేది ఇక్కడ రాయాలి, టీ టు ది పవర్ ఆఫ్ 8. మైనస్ అనేది పెట్టేసాను కదా, dt. ఇప్పుడు మైనస్ ఆఫ్ ఇంటిగ్రల్ టీ టు ది పవర్ ఆఫ్ 6 dt మైనస్ మైనస్ ఏమైంది, పాజిటివ్, ఇంటిగ్రల్ టీ టు ది పవర్ ఆఫ్ 8 dt. ఓకే, మనకు ఫార్ములా తెలుసు. ఏ ఫార్ములా తెలుసు, ఇంటిగ్రల్ x టు ది పవర్ ఆఫ్ n ఫార్ములా ఏంటి,
x to the power of n plus 1 by n plus 1 plus c. ఓకే, ఈ ఆ ఫామ్లో ఇక్కడ చేయడం. ఇది x అన్నమాట, ఇది n అన్నమాట. ఇప్పుడు t to the power of 6 plus 1 by 6 plus 1 అంతే కదా. నెక్స్ట్ వన్ t to the power of 8 plus 1 by 8 plus 1 plus c. t to the power of 7 by 7 minus t to the power of 9 by 9 plus c. ఓకే, ఇది ఫస్ట్ క్వశ్చన్. అలాగే ఇది కూడా. ఇప్పుడు ఈ రెండిట్లో ఏది పవర్ పెద్దది? ఇది పవర్ పెద్దది. అప్పుడు మనం ఏమనుకోవచ్చు, t ఈజ్ ఈక్వల్ టు sin x అని రాయొచ్చు. దీనికి డిఫరెన్షియేషన్ చేయాలి, అవునా? డిఫరెన్షియేట్ with respect to x తో డిఫరెన్షియేషన్ చేద్దాం. d by dx of ఓకే t d by dx of sin x. కూర్చోండి. డిఫరెన్షియేషన్ dt by dx is equal to డిఫరెన్షియేషన్ ఆఫ్ sin x cos x అంతే కదా. dt అంటే cos x dx. ఇక్కడ మనం ఏం చేయాలంటే t ఇన్ ద మనకి ట్రిగ్నోమెట్రిక్ రేషియో ఫార్ములా ఏంటి? sin square x ప్లస్ cos square x ఈజ్ ఈక్వల్ టు 1. మనం దేనిలో తీసుకురావాలి? ఇప్పుడు cos square x అనేది తీసుకోవాలి. దీనికి ఫార్ములా కనుక్కోవాలి, ఎందుకంటే t ప్లేస్లో sin x ఉంది కాబట్టి ఫార్ములా కూడా సైన్ రావాలి. 1 మైనస్ sin square x. ఓకే, నౌ ఇప్పుడు మనం ఇది తీసుకుందాం. sin to the power of 9x cos cube x dx. sin to the power of 9x cos square x cos x రాయొచ్చు కదా. cos cube x ని cos square x cos x అని రాయొచ్చు కదా, dx అని రాస్తాం. ఇప్పుడు మనం sin to the power of 9x cos square x ని ఎలా రాయొచ్చు? cos square x ని 1 మైనస్ sin square x లాగా రాయొచ్చు, cos x dx. దెన్ ఇంటిగ్రేట్. మనం సైన్ ఏమనుకున్నాం? t అనుకున్నాం. t to the power of 9 1 మైనస్ t to the t స్క్వేర్ సైన్, ఇక్కడ sin square x కదా, t స్క్వేర్. తర్వాత cos x dx. ఇక్కడ cos x dx అంటే ఏంటి? dt అని రాయండి. దెన్ ఇంటిగ్రేట్ t to the power of 9 into 1 9 minus t to the power of 9 into t to the power of 2. ఏమైంది? బేసెస్ ఆర్ ఈక్వల్, పవర్ షుడ్ బి యాడెడ్ t to the power of 11. ఇక్కడ 11 రాయండి, dt. ఓకే, మనం ఇంటిగ్రేషన్ చేస్తే ఇంటిగ్రల్ t to the power of 9 dt మైనస్ ఇంటిగ్రల్ t to the power of 11 dt. ఓకే, 11 dt. దెన్ దీనికి మనకు ఫార్ములా తెలుసు, ఇంటిగ్రల్ x to the power of n ఫార్ములా ఏంటి? x to the power of n plus 1 by n plus 1 plus c అనే ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే t to the power of 9 plus 1 t to the power of 9 plus 1 by 9 plus 1 minus t to the power of 11 plus 1 by 11 plus 1. ఓకే, ప్లస్ c. అంటే దీన్ని ఎలా రాయొచ్చు? t to the power of 10 by 10 మైనస్ t to the power of 12 by 12 ప్లస్ c. మన t ప్లేస్లో ఇప్పుడు t అంటే ఏంటి? సైన్ అనుకున్నావా? sin to the power of 10x by 10 మైనస్ sin to the power of 12x by 12 ప్లస్ c. అందుకే మనం టీ రాసుకున్నాం. సైన్లు కాస్లు కన్ఫ్యూజ్ అవుతాం కాబట్టి ఒక టీ అనుకుని మనం రీసెర్చ్ చేసాం. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ మై క్లాస్. ఇంకా ఉన్నాయి హోంవర్క్ ప్రాబ్లమ్స్, నెక్స్ట్ వీడియో చేస్తాను. ఓకేనా? 2 ప్రాబ్లమ్స్ అయింది, ఇంకా 18 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. షేర్ టు యువర్ రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.